నమస్కారం అండి. మనం ఇప్పుడు కామేశ్వర్ గారు రచించిన 'లక్ష్మణరేఖ' అనే కథను విందామా? చెంప చెళ్ళుమంది కార్తీకది. కొట్టావా? కొడతావా నన్ను? అన్నట్టు మింగేసేట్టు చూసింది కార్తీక. నీకెన్నేళ్ళు? ఏం చదివావు? ఏం ఉద్యోగం చేస్తున్నావు? సావిత్రి అరిచింది. కార్తీక కళ్ళు పెద్దవి చేసి తెలియక అడుగుతున్నావా అన్నట్టు కోపంగా చూసింది. 25 దాటాయి. అమెరికాలో ఎంఎస్ చేసొచ్చావు. పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. అయినా ప్రపంచ జ్ఞానం లేదు. చిలక్కి చెప్పినట్టు చెప్పాను అడ్డమైన వాళ్ళతో తిరగద్దని. మేము చూసిన వాడు నచ్చకపోతే నీకు నచ్చిన వాడిని వెతుక్కుని చేసుకో అన్నది చెప్పాను. స్నేహం అంటూ ప్రతి వాడితో క్లబ్బులు, పబ్బులు, డిన్నర్లు, షికారులు తిరిగితే రోజుకో మగాడితో తిరిగే ఆడదాన్ని మగాడెవడూ నమ్మడు. తను నీతో తిరుగుతాడు కానీ పెళ్ళికి పనికిరావనుకుంటాడు అని చెప్పాను. విన్నావా? పర్యవసానం తెలిసిందిగా. పిచ్చి డ్రెస్సులు వేసుకుని బాయ్ ఫ్రెండ్స్తో మోటార్ సైకిళ్ళ మీద తిరగడం ఫ్యాషన్ అనుకున్నావు. ఇప్పుడొచ్చి ఏం చెయ్యను అని నన్ను అడగడం ఏమిటి? సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఐప్యాడ్ల మధ్య అనుక్షణం గడిపేదానివి. సెల్ ఫోన్ ఉపయోగాలు, దురుపయోగాలు తెలియవా? సరదాగా కౌగిలించుకున్నట్టు మొహాలు దగ్గర చేర్చుకుని భుజాల చుట్టూ చేతులు వేసుకుని సెల్ ఫోన్లలో సరదాగా ఫోటోలు చూసుకుని మురిసిపోయిన ఆ ఫోటోలే నీ మెడలో పాముల్లా చుట్టుకుని నిన్ను కాటేయటానికి వాడుకునే ఆయుధాలని తెలిసిందిగా ఇప్పుడు. ఏం చేయను నన్ను అడిగితే? యూ స్టూపిడ్ ఈడియట్. మదర్ ఏం చెబుతుంది? నా లైఫ్ నా ఇష్టం, నాకు తెలుసు అన్నావుగా. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. ఆవేశంలో ఆగకుండా ఆయాసం వచ్చే వరకు దులిపారేసింది సావిత్రి. ఛ! ఈ ఆడపిల్లలకి ఎన్ని యుగాలైనా బుద్ధి రాదు. కాలేజీల్లో చదవడం డిగ్రీల కోసం తప్ప ప్రపంచ జ్ఞానం కోసం కాదు. పుస్తకాలు, ఇంటర్నెట్లు, టీవీలు, సినిమాలు అన్నీ చూస్తారు. ఏమి నేర్చుకుంటున్నారు? ఆవేశంలో ఆమె మాటలు తడబడ్డాయి. కార్తీక తల్లి వంక చురచురా చూస్తూ మొహం మార్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఏదో ఇన్నాళ్ళకి దానికి నచ్చినవాడు దొరికాడు, పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పుడు మంచి చదువు, ఉద్యోగం, కుటుంబం అన్నీ బాగున్నాయి. కులాలు వేరైనా సర్దుకున్నారు. పెళ్ళి ఇంకో 15 రోజులుండగా ఈ ఉపద్రవం వచ్చి పడిందేమిటి? కూతురు గతంతో ఆడుకోవటానికి సిద్ధపడిన వాడిని ఏం చేయాలి? ఈ అమ్మాయిలు ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు? ఆ వయసు అలాంటిదా? ఆ ఆకర్షణ అలాంటిదా? అందులోంచి తప్పించుకోలేని బలహీనతతో తప్పటడుగులు వేసి ఊబిలో దిగబడతారా? అందరు అమ్మాయిల్లా కాకపోయినా తెలివి తక్కువగా కొందరు అహంకారంతో కార్తీక లాంటి అమ్మాయిలు తమ అందం, డబ్బు చూసి మగపిల్లల్ని ఆకర్షించాలని, తమ వెంట తిరిగేట్టు చేసుకోవాలని ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తించి ఉచ్చులో పడి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. కూతుర్నైతే కసిరేసింది కానీ మనసులో భయాన్ని తీసివేయలేకపోయింది సావిత్రి. దిక్కుతోచని దానిలా కూర్చుండిపోయింది. ఏమిటి, మళ్ళీ తల్లి కూతుళ్ళు దెబ్బలాడుకున్నారా? మాటల తోటాలు విసురుకున్నారా? డైనింగ్ టేబుల్ దగ్గర గంభీర వాతావరణం చూసి ఆ సీన్లకి తెరపడింది అనుకున్నాను. మళ్ళీ ఏమొచ్చింది గొడవ? తేలిగ్గా నవ్వి అన్నాడు అశోక్. కూతురు పెళ్లి కుదిరాక ఇంట్లో ప్రశాంతత ఏర్పడింది. తల్లి కూతుళ్ళ పోట్లాట్లు, అరుచుకోవటాలు, వాద ప్రతివాదాలు తగ్గాయి. మళ్ళీ ఈరోజు ఏమొచ్చిందో ఇద్దరూ మొహాలు మార్చు కూర్చున్నారు. అర్థం కాలేదు అశోక్కి. ఇద్దరూ జవాబు ఇవ్వలేదు. ఏమిటి? ఎనీథింగ్ సీరియస్? కొంపదీసి 2 నెలలు తిరిగేసరికి గౌతమ్ అనుకున్నట్టు లేడు, నేను చేసుకోను అని కానీ కూతురు అనలేదు కదా? సావిత్రి, ఏం జరిగింది? అసహనం ధ్వనించింది ఆ స్వరంలో. మీ ముద్దుల కూతుర్ని అడగండి, నన్ను అడగడం ఎందుకు? కార్తీ, ఏమైందిరా నాన్న? లాలనగా అడిగాడు. అదిగో ఈ ముద్దే దాన్ని అలా తయారు చేసింది. కయ్యిమంది సావిత్రి. కార్తీక చేతిలో అన్నం పళ్ళెం విసిరికొట్టి విసవిసా వెళ్ళిపోయింది లోపలికి. ఏం జరిగిందో చెప్తావా? అసహనంగా అడిగాడు. అదే, ఆ దినేష్ అనే అబ్బాయి. ఇదివరకు ఇద్దరూ చాలా క్లోజ్గా తిరిగారు కదా. పెళ్లి చేసుకుంటారనుకున్నాం, మళ్ళీ చేసుకోమని అదే కదా అంది. వాడే ఇప్పుడు దీన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట. నాతో తిరిగావు, ఎంజాయ్ చేశాం, ఇప్పుడు ఇంకెవరినో ఎలా చేసుకుంటావో చూస్తా అని బెదిరించి సెల్లో మన ఇంటిమేట్ ఫోటోలు నీ కాబోయే మూడుకి చూపిస్తాను అంటున్నట్ట. ఎందుకలా? ఇద్దరూ వాళ్ళంతట వాళ్లే వద్దనుకున్నారు కదా. తెల్లబడ్డ మొహంతో అన్నాడు అశోక్. ఇద్దరూ వద్దనుకోలేదు, ఇది వద్దనుకుంది. పెళ్లి కాకముందే అథారిటీ చలాయించి వాళ్ళతో ఎందుకు మాట్లాడావు, వీళ్ళతో ఎందుకు మాట్లాడావు అంటూ అదుపులో పెట్టాలని చూస్తే ఈవిడ సహిస్తుందా? నీకు నాకు పడదు అంటూ చెప్పేసింది.
ఇన్నాళ్ళు ఊరుకున్నాడు. ఇప్పుడు పెళ్ళి అనగానే వాళ్ళు అహం తలెత్తింది. తన అసలు రూపం చూపాడు. మై గాడ్, ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి? పెళ్లి శుభలేఖలు కూడా వెళ్ళిపోయాయి. గౌతమ్కి తెలిస్తే? ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను ఈ సమస్యకి పరిష్కారం. వాడు చెప్పేలోగా దాన్నే గౌతమ్తో జరిగింది చెప్పేయమంటే? నేను అదే అనుకుంటున్నాను. వాడు చెప్పాక సంజయ్షి చెప్పుకునే కంటే నిజాయితీగా జరిగింది చెబితే గౌతమ్ ఎలా రియాక్ట్ అయినా ఇదే నయం. పెళ్ళయ్యాక ఏ క్షణం గౌతమ్కి చెప్తాడో అని టెన్షన్లో బతికే కంటే ముందే చెప్పేస్తే ఫలితం ఎలా ఉన్నా ఎదుర్కొందాం. ఈ విషయం మీరే దానికి చెప్పండి, నే చెబితే వినదు. సావిత్రి భర్తకి సలహా ఇచ్చింది. హరిత, ఐ యామ్ ఇన్ ట్రబుల్. నీ సలహా కావాలే. ఏమిటి, ఏమైంది? గొంతులో ఆదుర్ద. ఆ రాస్కెల్ దినేష్ లేడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందుకు, ఏమని? మీ ఇద్దరు విడిపోయి 4 నెలలైంది. నువ్వు గౌతమ్ని చేసుకుంటున్నావు. ఇప్పుడేమిటి ప్రాబ్లం? ఏం లేదు, వాణ్ణి కాదని గౌతమ్ని చేసుకుంటున్నానని కుళ్ళు. ఎన్నాళ్ళు ఊరుకున్నాడు. పెళ్ళనగానే అసలు కలర్స్ బయటపెట్టాడు. సెల్లో ఫోటోలున్నాయి వాడి దగ్గర. అసలు నిన్ననాలి, ఆ దినేష్ గాడు ఓ రోమియో. అలాంటి వాడిని నమ్మావు. వాడితో క్లోజ్గా ఉండొద్దని ఎంత చెప్పాను. ప్లీజ్ నువ్వు తిట్టకే. వాడి మాటలకు బోర్లా పడ్డాను. కింద కాదు, వాడి ఒళ్ళో. అదే నేను చేసిన తప్పు. మీ పేరెంట్స్కి చెప్పావా? చెప్పటం మంచిది, హరిత సలహా ఇచ్చింది. చెప్పా, చెంప పగలగొట్టిందమ్మ. చిన్నపిల్లలా అంది. నిజం అంటే ఆవిడికి ఎంత కోపం వచ్చిందో అర్థమవుతుంది. మీ డాడీ ఏమన్నారు? అమ్మా నాన్న ఇద్దరూ మాట్లాడుకుని దినేష్ గౌతమ్కి చెప్పి ఫోటోలు చూపించకముందే నన్నే చెప్పమంటున్నారు. లేకపోతే పెళ్ళైనా ఎప్పుడు చెప్పేస్తాడోనని అనుక్షణం వాడికి భయపడుతూ టెన్షన్తో బతకాల్సి ఉంటుంది. నీవే చెబితే నీ నిజాయితీని గౌతమ్ హర్షించవచ్చు. చెప్పాక అతని ఏ నిర్ణయానికైనా తలవగ్గడం మంచిది అంటున్నారు. నీ అభిప్రాయం చెప్పు. గౌతమ్తో చెప్పడం సరే, ఆ రాస్కెల్ని అంత ఈజీగా వదిలేయడమేనా? ఆడపిల్లలతో ఎంజాయ్ చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాడిని ఊరికే వదిలేయటమా? హరిత సాలోచనగా అంది. నువ్వు నాకేదన్నా సలహా చెప్పవే తల్లి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ గౌతమ్. సరే, ఈరోజు ఆదివారమేగా, మా ఇంటికి రా, ఇద్దరం ఆలోచిద్దాం. ఊరికే టెన్షన్ పడకు. ఏయ్ దినేష్, ఎందుకు అలా ఎస్ఎంఎస్లు పంపిస్తున్నావు? నీకేం కావాలి? నీవే కావాలి, కొంటెగా అన్నాడు దినేష్. షటప్. మన ఇద్దరం గుడ్ బై చెప్పుకుని 5 నెలలైంది. ఇప్పుడు మళ్ళీ నా వెంట ఎందుకు పడ్డావు? కోపంగా అరిచింది. దూరం అయ్యాక నీ మీద ప్రేమ ఎక్కువైంది డార్లింగ్. నిన్ను వదులుకోలేననిపిస్తుంది. చూడు, నీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. నీవేమిటో నాకు బాగా తెలుసు. ఈ బ్లాక్మెయిలింగ్ ఆపు. నీకేం కావాలో చెప్పు. నేను దేనికి భయపడేదాన్ని కానని నీకు తెలుసు. అలాగా, సరే, నాకేం కావాలి? నువ్వే కావాలి. అప్పుడు పెళ్ళయ్యాకంటూ ఊరించి ఊరించి దూరం పెట్టావు. పెళ్ళవుతుందిగా ఇప్పుడు. విలాసంగా నవ్వాడు. నోర్మై, పెళ్ళవుతుంది నాకు. ఇప్పుడు ఇలాంటి వెధవేషాలా? అరిచింది. ఏయ్, నీ పొగరు మాటలు ఆపు. నీకు 2 ఛాయిస్లున్నాయి. ఒకటి నా కోరిక తీర్చు, లేదంటే ఆ ఫోటోలు ఎవరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరకు వెళతాయి. వికటంగా నవ్వి అన్నాడు. చూడు, నేను ముందు నీతో ఓసారి మాట్లాడాలి. ఇంటికి రా. ఇళ్ళకి రాను, ఏదైనా హోటల్ అయితే రెడీ. నేను హోటల్కి రాను. చూడు, హరిత ఆఫీస్కి వెళ్ళాక దాని అపార్ట్మెంట్ తాళం తీసుకుంటాను. అక్కడికి రా రేపు 11 గంటలకి. ఫోన్ పెట్టేసింది. ఓకే. చూడు, ఏదన్నా పిచ్చి వేషాలు వేస్తే నష్టం నీకే అన్నది మర్చిపోకు. ఫోన్ కట్ చేశాడు. చాలాసేపు హరిత కార్తీక మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పర్వాలేదే, అన్నమాట ప్రకారం వచ్చావు. థ్యాంక్స్, నన్ను ఇంకా నీ మనసులోంచి తొలగించనందుకు. మనిద్దరం తప్పు చేశామా దూరం అయ్యి? దినేష్ కులాసాగా అన్నాడు హరిత ఫ్లాట్లోకి రాగానే. చూడు దినేష్, నీతో గతించిన ముచ్చట్లు మాట్లాడటానికి రాలేదు. నీకేం కావాలో సూటిగా చెప్పు. చెప్పాగా, నీవే కావాలి. పర్మనెంట్గా వద్దులే. పాపం పెళ్లి కుదుర్చుకున్నావుగా, ఒక్కసారికి నాదానివిక. వెరీ సింపుల్ కోరిక నాది. విలాసంగా సోఫాలో కూర్చుని కాళ్ళు సెంటర్ టేబుల్ మీద పెట్టాడు. అది కుదరదని నేనంటే? సూటిగా చూసి అంది కార్తీక. ఓకే, రేపటికి మీ శ్రీవారితో పాటు దేశ విదేశాల్లో అందరూ మన ఇద్దరు ఇంటిమేట్ ఫోటోలు ఫేస్బుక్లో చూస్తారు. తలెగరేసి పొగరగా అన్నాడు. ఇంకా ఫేస్బుక్లో పెట్టలేదా? నీకంటే నేనే ఫాస్ట్ అన్నమాట. అప్పుడే నేను పెట్టేశా, చూస్తావా? హ్యాండ్ బ్యాగ్లోంచి ఐప్యాడ్ తీసి ఓపెన్ చేసి దినేష్ కళ్ళ ముందు ఆడించింది. ఇంగ్లీష్ వచ్చుగా, చదువుకుంటావా తెలుగులో చెప్పాలా? నీకెందుకులే కష్టం, చదువుతా విను. పాలిపోయిన మొహంతో కలవరంగా చూస్తున్న దినేష్ వంక విలాసంగా చూస్తూ,
ఈ ఫోటోలో ఉన్న దినేష్ అనేవాడు ఉత్తి దొంగ రాస్కెల్. వీడిని ఆడపిల్లలు ఎవ్వరూ నమ్మద్దు. ప్రేమ కబుర్లు చెప్పి అమ్మాయిలతో తిరిగి మొహం మొత్తగానే ఇంకొకరిని చూసుకుని పాత వాళ్ళ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి ఏడిపించడం వీడికి వినోదం. పెద్ద శాడిస్టు. ఆడపిల్లలు ఎవరూ వీడి ట్రాప్లో పడద్దని, ప్రేమ కబుర్లకు లొంగొద్దని బ్లాక్మెయిల్ చేసి బెదిరించిన ఓ అమ్మాయి చెబుతున్న మాటలు ఇవి. ఇది ఇంకో క్షణంలో దేశ విదేశాల వాళ్ళంతా చూస్తారు. ఫేస్బుక్ అంటే తెలుసుగా నీకు? ఏయ్ కార్తీక! ఒక్క ఉదుటున కార్తీక మీదకి దుమికాడు దినేష్. ఏయ్ అక్కడే ఆగు! చటుక్కున బెడ్రూమ్లోంచి వచ్చిన హరిత అరిచింది. నోరు మూసు కూర్చో, ఒక్కడుగు ముందుకు వేశావంటే పోలీసులను పిలుస్తా. హరిత దినేష్ని సోఫాలోకి తోసింది. దినేష్ మొహంలో రక్తం ఇంకిపోయింది. దినేష్, నీవే పెద్ద తెలివైన వాడిని అనుకుంటున్నావా? సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఐప్యాడ్లు మాకు ఉన్నాయి. ఇంటర్నెట్లు, ఫేస్బుక్లు మాకు తెలుసు. అవి ఎలా వాడాలో కూడా తెలుసు. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసి భయపెడితే ఏడుస్తూ కూర్చోడానికి నేను పాతకాలం అమ్మాయిని గాను. ఫ్రెండ్లీగా తిరిగాం. పెళ్ళి ఇద్దరం వద్దనుకుని విడిపోయాం. ఇన్నాళ్ల తర్వాత నా పెళ్ళి అనగానే నీలో అహం తలెత్తిందా? నువ్వు నా హస్బెండ్కి చూపిస్తే నేనెవరికీ చెప్పుకోలేను అనుకున్నావు. నీ ఎస్ఎంఎస్లు సెల్లో ఉన్నాయి. ఇందాకటి నుంచి మనం మాట్లాడింది, నిన్న మాట్లాడింది సెల్లో రికార్డ్ అయి ఉంది. ఇవి చాలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి. రేపు ఈ పాటికి నీ బాస్కి చెప్పి నీ ఉద్యోగం ఊడగొట్టిస్తా. గౌతమ్కు నువ్వు చెప్పేదేమిటి? నేనే చెప్తాను జరిగిందేమిటో. నోరు మూసుకుని పడుండు. చేసిన వెధవ పనికి క్షమాపణ చెప్పి కదులు. ఇంకా కక్ష సాధించాలనుకుంటే నాశనం అయ్యేది నీ బతుకే, కఠినంగా అంది కార్తీక. దినేష్, నీకు సిగ్గేయడం లేదా? పెద్ద చదువులు చదివావు, కార్పొరేట్ ఆఫీసులో మంచి ఉద్యోగం, సంఘంలో పరపతి అన్నీ ఉండి ఇంత చీప్గా, ఇంత సంస్కారహీనంగా ఓ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తావా? హరిత అసహ్యంగా చూస్తూ దులపడం మొదలుపెట్టింది. ఏమిటి, పాతకాలం అబ్బాయిల్లా అమ్మాయి రాసిన ఏ ఉత్తరమో పట్టుకుని బ్లాక్మెయిల్ చేసినట్టు చేస్తే ఈ కాలం అమ్మాయిల్ని అంత తక్కువ అంచనా వేయకండి. నౌ గెట్ లాస్ట్. నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. అతన్ని తలుపు వైపు తోస్తూ అతని చేతిలో సెల్ లాక్కుని ఆ ఫోటోలన్నీ డిలీట్ చేసి సెల్ విసిరేసి తలుపు దడాలను మూసింది హరిత. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళు. గౌతమ్కి ఈ విషయం నీ ద్వారానే తెలియాలి. వెళ్ళు, అంతా చెప్పు, హరిత అంది. ఇప్పుడు చెబితే గౌతమ్ రియాక్షన్? నసిగింది కార్తీక. ఎలా రియాక్ట్ అయినా ఫేస్ చెయ్యి. జీవితాంతం భయంతో, టెన్షన్తో బతకడం కంటే ఇది నయం. వెళ్ళు. పెళ్ళి తప్పినా పర్వాలేదు, జీవితం అంతా టెన్షన్తో బతకడం కంటే. కార్తీక, నిన్న ఆంటీ వచ్చి చెప్పిన దగ్గర నుంచి నువ్వు నిజాయితీగా నాతో చెబుతావా లేదా అని ఆలోచిస్తున్నాను. చెప్పావు, థ్యాంక్స్. కార్తీక చెప్పిందంతా విని తేలిగ్గా అన్నాడు గౌతమ్. అమ్మొచ్చి చెప్పిందా? ఆశ్చర్యంగా అంది కార్తీక. ఆవిడొచ్చి నీ ప్రాబ్లం చెప్పి తెలివి తక్కువగా కొంత, అనుభవరాహిత్యంతో కొంత, అన్నీ నాకు తెలుసు అనే నీ అహం గురించి చెప్పి నాతో అంతా చెప్పమని సలహా ఇచ్చానని, కూతురు చెబుతుందో లేదోనని తనే వచ్చి చెప్పానని, అంతా విని ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదమేనని, నిజం దాచి అనుక్షణం వాడి బెదిరింపులకు భయపడి జీవితాంతం కూతురు టెన్షన్లో బతకడం ఇష్టం లేదని ఆవిడ చెప్పారు. నిజంగా ఆవిడ సంస్కారం ముందు నేను ఇంకే విధంగా నిర్ణయం తీసుకోగలను? కేవలం నువ్వు పెళ్లికి ముందే ఈ నిజం చెప్పాలని మాత్రం ఆశించాను. నా నమ్మకాన్ని నిలబెట్టావు, థ్యాంక్స్ అన్నాడు గౌతమ్. లేదు గౌతమ్, నిన్నే వద్దామనుకున్నాను. ముందు వాడికి బుద్ధి చెప్పాలని నేను హరిత మాట్లాడుకుని ఆ రాస్కెల్ ఆట కట్టించాం అని జరిగిందంతా చెప్పి ఇంక మళ్ళీ ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళళ్లే. ఇప్పుడు నీతో చెప్పాక ఎంత రిలీఫ్గా ఉందో, రిలాక్స్గా కూర్చుంటూ అంది కార్తీక. కార్తీక, ఓ మాట చెప్పనా? మీ అమ్మగారు చెప్పింది నిజం. ఈ కాలం అమ్మాయిలు చదువుకున్న ప్రపంచ జ్ఞానం తక్కువ, తెలివి తక్కువగా ఈనాటికి అబ్బాయిల మాయమాటలకి లొంగిపోతున్నారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు, ఫేస్బుక్ విజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఇదివరకటి కంటే జాగ్రత్తగా ఉండాలి కానీ ఆర్థిక స్వాతంత్రం ఉన్న అహంకారంతో తప్పటడుగులు వేస్తున్నారు. ఏయ్, ప్రవచనాలు చెప్పకు. ఇంట్లో అమ్మ, ఇక్కడ నువ్వా? అమ్మాయిల్ని అంత తక్కువ అంచనా వేయద్దు. మాకు తెలుసు ఎలా ఎదుర్కోవాలో, గర్వంగా అంది. ప్రవచనాల్లో చెప్పేవి ఆనాటికే కాదు, ఈనాటికి ఆచరించదగ్గవే. అమ్మాయిల్ని వంటింట్లో కూర్చోమని ఎవరూ చెప్పడం లేదు. అతిగా పోయి గీత దాటితే నష్టం వారికే. అమ్మాయిలే ఎవరికి వారే లక్ష్మణ రేఖలు గీసుకోవాలి. అవును గౌతమ్, అన్నీ తెలుసునన్న పొగరుతో ప్రవర్తించాను. నువ్వు అర్థం చేసుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. కార్తీక గొంతులో నిజమైన పశ్చాత్తాపం పలికింది. కథ పేరు లక్ష్మణరేఖ.
రచించిన వారు డి కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.